హైదరాబాద్ చైతన్యపురి డివిజన్లో మూసీ పరివాహక ప్రాంతంలో సర్వేకు వెళ్లిన అధికారులని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. చైతన్యపురి డివిజన్లోని సత్యనగర్, మారుతినగర్లో సర్వే కోసం అధికారులు వెళ్లారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. సర్వేను అడ్డుకున్నారు. ఆక్రమణల పేరుతో తమను రోడ్డున పడేస్తున్నారని బాధితులు వాపోయారు. 20-30 ఏళ్లుగా తాము ఇక్కడ ఉంటున్నామని, ఇప్పుడొచ్చి ఆక్రమణలు ఉంటే అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో రెవెన్యూ అధికారులు సర్వే చేయకుండానే వెనుతిరిగారు. ఒక్కొక్క రూపాయి పోగేసుకొని ఏదో తక్కువ రేట్లో ఉంది, మనకు అందుబాటులో దూరమైనా సరే అని చెప్పాలని ఏదో అది కూడా లేఅవుట్లు చేసిన వాటిల్లోనే మేము అధికారికంగా పర్మిషన్లు తీసుకొని జిహెచ్ఎంసీకి మరి రిజిస్ట్రేషన్లు చేసుకొని మాకు వాటర్ వర్క్స్ కానీ కరెంటు వాళ్ళు కానీ ఎవరి దగ్గర కూడా మేము ₹1 లంచం ఇవ్వకుండా మరి ఈ కట్టడాలు అనేది నిర్మించుకోవడం జరిగింది. మరి వీటిని ఇప్పుడు వచ్చేసి FTL అని, బఫర్ జోన్ అని వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రకారంగా ఫిజికల్గా మరి ఇక్కడ మేము ఉండే ఏరియాలో దగ్గర 50-60 ఫీట్ల లోతులో ఉంటుంది మూసి. మరి అంత లోతులో మరి ఈ మూసి FTL అని చెప్తున్నారు. FTL అని అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే నీరు వచ్చే ప్రదేశాలు. ఎప్పుడైతే వరదలు వస్తాయో ఆ టైంలో వరదలు వచ్చే ప్రదేశాలని FTL అంటారు. మరి ఆ FTL గత 100 సంవత్సరాలు కానీ 200 సంవత్సరాల నుంచి కానీ మా పెద్ద తరతరాలు ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు చూసిన దాఖలాలు లేవు ఇక్కడ. మరి అయినా కూడా FTL అని డ్రోన్ సర్వే అని చెప్పని ఒక దగ్గర 10 మీటర్లు అంటారు, ఒక దగ్గర 20 మీటర్లు అంటారు. వాళ్ళకి అనుకూలమైన చోట ఏది పాము మెలికలు తిప్పినట్టుగా 150 మీటర్లు, 50 మీటర్లు, 100 మీటర్లు వాళ్ళకి ఏదైతే అనుకూలంగా అనుకూలం ఉన్న వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ 10 మీటర్లు తీసుకొని మరి ఆ FTL ఏంటో బఫర్ జోన్ ఏంటో రిజిస్ట్రేషన్లు ఎందుకు చేసిండ్రు? మరి సరే అవన్నీ తప్పు, రిజిస్ట్రేషన్ కూడా తప్పు అని అంటే మరి జిహెచ్ఎంసీ వాళ్ళు ట్యాక్స్లు ఎందుకు కట్టించుకుంటున్నారు? ఇక్కడ మూసి 40 అడుగులు 50 అడుగులు కిందకు ఉంది, నది పైకి ఉంది. ఇక్కడ నుంచి ఇంతమంది ఒడ్డున కట్టుకున్నారు, ఇంత ఎత్తు మీద ఉంది, చెడా మీద ఉంది. మనకు మూసి రాదు, మనకేం కాదంటే రేపెప్పుడో మూసి పొంగుతుంది, జనాలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి రేపెప్పుడో మీద వస్తామని చెప్పి ఇవాళ చంపి మా బొందల మీద వాళ్ళు ఇది పట్టుకుందాం అనుకుంటున్నారా? ఇవాళ మమ్మల్ని అందరినీ జరిపించి బ్యూటిఫికేషన్ అని చెప్పి హై రైజ్ బిల్డింగ్లు కడతామంటున్నారు. అది ఎట్లా నడుస్తుంది సార్? ఇదంతా న్యాయమేనా? ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొన్ని జీవితకాలాలు దారపోసారు. మా పెద్దవాళ్ళు మొదలు పెడితే దాన్ని నిర్మించుకొని దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ముందు ఏమీ లేకుండా వచ్చి మెల్లమెల్లగా ఒక్కొక్కటి అప్పులు తీర్పుకుంటా ఇన్ని కిస్తీలు కట్టుకుంటా నేషనల్ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని కట్టుకున్నాం సార్. మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తూ, మానసికమైన బాధలకు గురి చేస్తూ గత 3 నెలలు 4 నెలల నుంచి మేము అందరం ఇదే టెన్షన్లు.